సిద్దిపేటలో వరద బీభత్సం కొనసాగుతోంది. పోతిరెడ్డిపేటలో పొలం పనులకు వెళ్లిపోయి ముగ్గురు రైతులు వాగులో చిక్కుకున్నారు. అయితే నిన్న వాళ్ళు చిక్కుకుంటే ఈ రోజు వరకు అక్కడే ఉండిపోయారు. ఇప్పుడే ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది వారిని కాపాడినట్టు తెలుస్తోంది. నిన్నటి నుంచి వారు సాయం కోసం ఎదురు చూస్తూనే ఉన్నారు. ముగ్గురు రైతులు రాత్రంతా వాగులోనే బిక్కుబిక్కుమంటూ గడిపారు. అయితే రాత్రి ఆహారాన్ని సైతం పొట్లాల్లో కట్టి కవర్లో చుట్టి వారికి అందించే విధంగా విసిరేశారట స్థానికులు. రైతుల్ని ఇప్పుడే ఉదయాన్నే ఆ ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది కాపాడినట్టు తెలుస్తున్నాం. మనం విజువల్లో చూస్తూ ఉన్నాం. సో అక్కడ విజువల్స్లో గమనిస్తూ ఉంటే వాగులో చిక్కుకున్నటువంటి ఆ ముగ్గురు రైతులకి యువతల వైపు నుంచి స్థానికులు ఆ ఆహారాన్ని పొట్లాల్లో కట్టి విసిరేటువంటి ఆ విజువల్స్ మనం చూస్తున్నాం. సో లెఫ్ట్ సైడ్లో మీరు గమనిస్తుంటే వారంతా కూడా అక్కడ చిక్కుకుపోయారు. అటువైపుగా వెళ్ళిపోయిన రైతులు ముగ్గురు కూడా అటే చిక్కుకుపోయారు. ఇటు రావడానికి వీల్లేదు. ముగ్గురు అక్కడే చిక్కుకుపోతే ఇటువైపు నుంచి వారికి ఆహారం అందించారు. రాత్రంతా అక్కడే పడిగాపులు కాస్తారు. ఆర్తనాదాలు వాళ్ళ వినబడ్డాయి. సో కొంత ఆందోళనకరంగానే వారి పరిస్థితి ఉంది. సో ఇంతలోనే ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది ఉదయాన్నే చేరుకున్నారు. ఆ ముగ్గురు కూడా కాపాడే ప్రయత్నం చేశారు.